గైస్, వెల్కమ్ టు కవితా మురళి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మదర్స్ డే. ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మాతృమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ, ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయందనం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. మాటలకు అందంది అమ్మ ప్రేమ. మనం కడుపులో పడినప్పటి నుంచి నవమాసాలు మోస్తూ ఎన్నో సంఘటనలను ఎదుర్కొని తన రక్తమాంసాలను మనకి పంచి మనకు జన్మనిస్తుంది. ఇలా జన్మనిచ్చి మనల్ని చూసిన వెంటనే తను పడిన ప్రసవ వేదన మొత్తం మర్చిపోతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. అమ్మ ఈ ప్రపంచాన్ని మరిపింప చేస్తుంది. అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. ఈ విషయాన్ని తెలుసుకొని మనం ఇంతటి వారిని చేసిన దేవతలను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుళ్ళ కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటాం. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మని మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మని సృష్టించలేదు, అమ్మే బ్రహ్మని సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ రాడు కదా. మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఏ దేశంలో అయినా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ అనేది శాశ్వతం. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం చాలా గొప్పది. అమ్మ అంటే ఒక అనుభూతి, ఒక అనుబంధం, ఒక ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది. మనకి ఆకలవుతుందన్న విషయం మనకంటే ముందు మన అమ్మే పసిగడుతుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె ప్రేమలాగా ఎప్పుడు మన గురించి ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ మనకి ఒక గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఒక ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడంటే ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు పేదవాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరిసానే. నడకే కాదు, మనకు నాగరికతను కూడా అమ్మే నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా మనం కనుక అమ్మ కళ్ళలోకి చూస్తే మనకి సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మని గౌరవించడం మన ప్రతి ఒక్కరి కర్తవ్యం. చివరిగా ఒక మాట అయితే చెప్పగలం. మన జీవితంలో ఎవరు మనకు తోడున్నా లేకున్నా మన వెన్నంటే ఉండి మనకి ఎప్పుడు ముందుకు నడిపించే శక్తి ఒక అమ్మ మాత్రమే. అందుకే 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మలాగా ఎవరు చూడలేరు. మనం ఎన్ని జన్మలెత్తినా కానీ అమ్మ రుణం అనేది తీర్చలేము. అలాంటి తల్లికి కేవలం ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా చూడడం కాదు, ప్రతిరోజు ఆమెను సంతోషపరుస్తూ ఆమెని గౌరవిస్తూ చూసుకోవడమే మాతృదినోత్సవ ఉద్దేశం. కాబట్టి ఈ ఒక్కరోజే అమ్మను ప్రత్యేకంగా చూడడం కాకుండా అమ్మను ప్రేమిస్తూ అమ్మ చెప్పిన మాటలు విని అమ్మని గౌరవంగా చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.